ఇకపోతే ఇకపోతే 5వ అధ్యాయం అండి. వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. ఏమండి, వృద్ధుని గద్దెంపక అంటే ముసలివారైన పురుషుని గద్దెంపక తండ్రిగా భావించి హెచ్చరించాలంటండి. అన్నదమ్ములని యవ్వనులను, సంఘంలో ఎవరైతే యవ్వనులు ఉన్నారో వారిని అన్నదమ్ములని పిలవమని చెప్తున్నారండి. అదేవిధంగా తల్లులని, వృద్ధ స్త్రీలను, ముసలివారు ఆడవారు ఎవరైతే ఉన్నారో వారిని ఎలా పిలవమంటున్నారండి? తల్లిలని పిలవమంటున్నారండి. ఏమండి, ఇక్కడ వరకు బాగానే చెప్పారండి. ఏమండి, వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించమన్నారు, అన్నదమ్ములని యవ్వనులను పిలవమన్నారు, అదేవిధంగా తల్లులని వృద్ధ ముసలివారిని పిలవమన్నారండి. ఇక్కడ స్త్రీల విషయానికి వచ్చేసరికి స్ట్రాంగ్గా చెప్తున్నారండి. చూడండి ఒకసారి ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటేనండి, అక్క చెల్లెండి రండి పూర్ణ హృదయంతో, ఏమండి పూర్ణ పవిత్రతతో, పూర్ణంగా అంటే ఏంటండి? కపటం లేని స్వభావం. కపట స్వభావం అంటే ఏంటండి? లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం కపట స్వభావం. పైకి అరే నువ్వు చాలా మంచివాడు అనడం, వెనకాల ఏంటండి? గోతులు తీయటం. ఇక్కడ సంఘములో స్త్రీలను ఎలా కేకేయమంటున్నారండి? పూర్ణ పవిత్రతతో, పూర్ణంగా. ఇక దాంట్లో కల్మషం ఉండకూడదండి. అక్క అని కేకేయాలి, చెల్లి అని కేకేయాలండి. ఏమండి, మనసు నుండి రావాలి. లేదనుకోండి పైకి అక్కని కేకేసి మనసులో తప్పుగా ఉందనుకోండి, ఇది ఎవరి సంఘం అండి? జీవము గల దేవుని సంఘం అండి. దేవుడు ఊరుకోడండి. ఏమండి, బయట ఎన్ని వేషాలు వేసినా దేవుడు ఊరుకోడు. అసలే జీవం గల దేవుని సంఘంలోనికి వస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఒకసారి సార్ మనకు పాఠం చెప్పారండి. నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని పాఠం చెప్పారండి. దేవుని సంఘానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలండి. సంఘంలో స్త్రీల పట్ల పూర్ణ పవిత్రతతో ఉండాలండి. ఏమండి, పూర్ణ పవిత్రతతో ఉండాలి. సంఘంలోని ఎటువంటి యాశాలు వేసినా ఎవరు ఊరుకోరండి? ముందు దేవుడు ఊరుకోడండి. ఏమండి, ఒక సంఘంలో మొన్న మధ్య జరిగిన సంఘటన అండి, కలపరలో జరిగిందండి. కలపర కాదండి, ఇటు మొత్తానికి కా మీద వస్తుందండి. కలపర కాదండి, అటు సైడ్ అండి. సరే అండి, కా మీద వస్తుంది ఏదైనా ఊరు. కలచెరువు, రైట్ ఆన్సర్. కలచెరువులో ఒక సహోదరి ఉందంటండి, పాస్టర్ గారి దగ్గరికి వస్తుందంటండి. ఒక సందర్భంలో ఇతను ఏం చేస్తున్నాడంటే పాడు చేసేస్తున్నాడండి ఆ సహోదరిని. సంఘంలోకి వచ్చే స్త్రీనే ఒక సహోదరిని అండి. పైగా ఒకరోజు ఆవిడకి రక్తస్రావం అయిపోయింది అంటండి. పాడు చేసేస్తున్నాడు, ట్యాబ్లెట్లు వేసేస్తున్నాడండి. ఒకరోజు పూర్తిగా రక్తస్రావం అయిపోయిందండి ఆ పిల్లకి. రక్తస్రావం అయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అడిగారండి, అమ్మ ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా జరిగిందంటే, పాస్టర్ గారు ఇలా నన్ను చేశారమ్మా, చేయడం వల్ల ట్యాబ్లెట్లు వేసారు, ట్యాబ్లెట్లు వేయడం వల్ల ఇలా జరిగిందమ్మా అని చెప్పారంటండి. ఆ పాస్టర్ గారు ఆ పిల్లకి ఏం చెప్పారంటేనండి, నువ్వు కానీ నీ తల్లిదండ్రులతో చెప్తే దేవుడు నిన్ను చెప్పిస్తాను అన్నాడు అంటండి. బాగా అర్థమైందండి. ఆ పిల్ల ఎవరికైనా చెబితే ఏం చేస్తారంటండి, దేవుడు ఆమెను చెప్పిస్తాడని పాస్టర్ గారు మబ్బీలో పెట్టి భయపెట్టారు. ఏమండి, దేవుడు ఇప్పుడు ఎవరిని లేపేయాలండి? పాస్టర్ని లేపేయాలండి. ఎందుకంటే జీవము గల దేవుని సంఘంలోకి వచ్చిన వారి వాళ్ళ ఎలా ప్రవర్తించాడండి? అసభ్యకరంగా ప్రవర్తించాడండి. అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల దేవుడు ఊరుకుంటాడండి? కీర్తనల గ్రంథంలో ఒకటి ఉంటుందండి, దేవుని యొక్క సేవకులు ఎవరు అనుకున్నారండి? అగ్ని జ్వాలలు అంటండి. ఇది కూడా క్వశ్చనేనండి. అగ్ని జ్వాలలు దేవుని యొక్క సేవకులు అంటండి. ఒక్క సేవకుడిని పంపించాడు అనుకోండి, దేవుడు మసి అయిపోతామండి. ఏమండి, జీవము గల దేవుని సంఘానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన పర్ఫెక్ట్గా ఉండాలండి. పూర్ణ పవిత్ర హృదయంతో మాట్లాడమంటున్నారండి దేవుడు అండి.
బయట వాళ్ళు వేషాలు వేస్తేనే దేవుడు ఊరుకోడండి. సంఘానికి వచ్చి వారం వారం వాక్యం విని వాక్యానుసారంగా మన బ్రతుకు లేకపోతే దేవుడు ఏం చేస్తాడండి? పౌలు గారు బెత్తం పట్టుకుంటా అన్నారండి. మీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నేను బెత్తం పట్టుకుంటాను. బెత్తంతో రావాలా ప్రేమతో రావాలని అడిగారండి ఒక సందర్భంలో. ఏమండి, మరి ఇప్పుడు దేవుడు ఒక అగ్ని జ్వాలనే ఒక సేవకుని పంపించాడు అనుకోండి, మనం ఏమైపోతామండి? కాలిపోయి మసి అయిపోతామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సంఘానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది మనం పూర్తిగా చూసుకోవాలండి. అనవలచితంగా ఉండకూడదండి. సంఘానికి వచ్చినప్పుడు చెప్పబడిన వాక్యం మనం వింటున్నామా లేదా? వాక్యాన్ని మనం ఎంతవరకు విన్నాం? వచ్చాము వెళ్ళామన్నట్టు కాకుండా వాక్యాన్ని వినిన వారమై ఉండాలండి. ఇక్కడ యవ్వన స్త్రీలను ఎలా పిలవమంటున్నారండి? అక్క చెల్లెండ్రండి, పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. ఇలా సంఘంలో ఉన్న వారిని పిలవమంటున్నారండి. కింద వచ్చినానికి వచ్చేసరికి నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానించుము. ఎవరు అనాథులండి? నిజంగా అనాథులు ఎవరండి? విధవరాండ్రు. ఏమండి? విధవరాండ్రు. ఇకపోతే ఇది దేవుని దృష్టికి ఏది అనుకూలమైనదని కింద ఇచ్చారండి. నిజంగా అనాథులైన విధవరాండ్రు ఏ విధవరాలకైనాను పిల్లలు కానీ మనవలు కానీ ఉండిని అలా వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదని దీన్ని చెప్పడం అనేది జరిగిందండి. ఏమనండి? ఏ విధవరాలు కానీ పిల్లలు కానీ మనవలు కానీ ఉండిన ఎడల వారు మొదట తన ఇంటి వారికి భక్తి కనపరచవలనండి. భక్తి కనపరచవలను. తమ తల్లిదండ్రులకు ఏం చేయాలంటండి? తన ఇంటి వారికి భక్తి కనపరచవలను, తన తల్లిదండ్రులకు కూడా ప్రత్యుపకారం చేయుటకు వారు నేర్చుకోవాలండి. ఇది దేవుని దృష్టికి ఎలా ఉందండి? అనుకూలంగా ఉందండి. ఇక కింద వచనంలో ఏకాకి అయిన విధవరాలండి, అంటే అనాథ అయిన విధవరాలు. నిజంగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబాగలు నిలకడగా ఉండును. ఎవరండి ఈవిడే? నిజముగా అనాథ అయిన విధవరాలు. అనాథ అయిన విధవరాలకు ఉండే క్వాలిఫికేషన్ చెప్తున్నారండి. ఆమె ఎలా ఉంటుందంటండి? ఆమె ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణను నుంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబాగలో నిలకడగా ఉండునండి. ఏం రాసుకోవాలండి దీనికి? నిజముగా అనాథ అయిన విధవరాలు. తన యొక్క పని ఏంటంటే ఏకాకి ఉంటుంది, దేవుని మీద నిరీక్షణ ఉంచుకుంటుంది, రాత్రి పగలు ప్రార్థన విజ్ఞాపనలను కలిగి ఉంటుందండి. ఒకవేళ అటువంటి విధవరాలు సుఖభోగముల యందు ప్రవర్తించినది అయితే బ్రతికి ఉండి చచ్చినదని ఉందండి. ఏమండి? ఎప్పటికే విధవరాలు అయి ఉన్నారు. దేవుని యందు భయం లేకుండా సచ్చినదై ఉంటే ఆమె యొక్క సుఖభోగములందు ప్రవర్తిస్తే ఎలా ఉంటుందంటండి? సచ్చిన దానితో సమానం అని చెప్పారండి. వారు నిందారహితులై ఉండినట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని, ఎవరండి? తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడంటండి. ఎవరండి అవిశ్వాసి కన్నా చెడ్డవాడు? ఇంటి వారిని అంటే తన స్వకీయులను సంరక్షించిన వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడగునండి. ఇకపోతే ఎవరిని విధవరాండ్ల లెక్కలో చేర్చాలి, ఎవరిని విధవరాండ్ల లెక్కలో చేర్చకూడదని మన కింద చెప్తున్నారండి. 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక, అండి 60 ఏండ్ల కంటే తక్కువ వయసు అంటే 60 సంవత్సరాల తక్కువ కాకుండా 60 పైన 60, 61, 62, 63 ఆ వయసులో ఎంత ఏదైనా సరే 60 కంటే
ఎక్కువ వయసు గలవారిని విధవరాండ్రుల లెక్కలో చేర్చమంటున్నారండి. 60 కంటే తక్కువ వయసు గలవారిని విధవరాండ్రుల లెక్కలో చేర్చొద్దు అంటున్నారండి. అదేవిధంగా ఒక్క పురుషునికి భార్య అయి ఉండాలండి ఆవిడ. ఏమండి, విధవరాలకు ఉండవలసిన క్వాలిఫికేషన్లు అండి. ఒక్క పురుషునికి భార్య అయి ఉండాలండి. అదేవిధంగా సత్క్రియలకు పేరు పొందిన విధవరాలండి. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలకు పేరు పొందిన విధవరాలై ఉండాలి. పిల్లలను పెంచాలి, పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి, పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేయాలి. ప్రతి సత్కార్యము చేయబూనిదైతేనే, ఏమండి, ప్రతి సత్కార్యం కూడా చేయబూనిదైతేనే ఆమెను విధవరాండ్రుల లెక్కలో చేర్చవచ్చును. ఏమండి, విధవరాలకు ఉండవలసిన క్వాలిఫికేషన్లు, ఎవరిని విధవరాలుగా చేర్చాలంటే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న క్వాలిఫికేషన్లు అన్నీ ఆమెలో ఉండాలండి. ఆమెలో ఉండే స్త్రీల యొక్క విధవరాలను మాత్రమే చేర్చాలని చెప్తున్నారండి. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. యవనస్తులైన వారిని విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దు అంటున్నారండి. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారో తన కింద వివరించారండి. ఏమండి, యవనస్తులైన విధవరాండ్లు ఎలా ఉంటారో వివరిస్తున్నారండి. పైన చెప్పింది ఎవరండి? 60 సంవత్సరాల కంటే పైన ఉన్న వయసు గల విధవరాండ్లండి. కింద చెప్పింది 60 సంవత్సరాల కంటే తక్కువ లేదా యవన స్త్రీలు. యవన స్త్రీలుగా యవన విధవరాండ్లు ఎలా ఉంటారో ఇక్కడ మనకి చెబుతున్నారండి. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారే పెండ్లాడగోరుదురు. ఏమండి, మళ్ళీ పెళ్లి చేసుకుంటారంటండి. మరియు వారు ఇంటింటా తిరుగుచు, ఏమండి, ఇంటింటా తిరుగులాడుచు, ఇంకా భర్త లేరు కదండి, ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రగుట మాత్రమే కాక, ఏమండి, బద్ధకంగా ఉంటారంటండి. ఆడరాని మాటలన్నీ ఆడతారంటండి. భర్త లేడండి, యవ్వన వయసులో ఉందండి, ఏం చేస్తుందండి? ఆడరాని మాటలన్నీ ఆడుతుంది. నీ దమ్ముంటే, అపవాది ఏమన్నాడండి యేసుప్రభుల వారిని, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను దూకుము, ఈ కొండకి పైనుండి కింద దూకుము అంది. అంటే ఆడరాని మాటలు అంటే ఏంటండి? పురుషులను రెచ్చగొడతారని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే అండి, ఏమండి, ఆడరాని మాటలన్నీ ఆడుచు సమాజంలో పరిస్థితి అంతా మీకు తెలుసండి. ఇంకా దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు, దేవుని సంఘం కాబట్టి అండి. దాని గురించి ఇంకా బద్ధకరాని ఒకటి మాత్రమే కాదు, ఆడరాని మాట్లాడుచు వదరబోతులు గొడవలకు వెళ్తారంటండి. పరుల జోలికి పోవారు నగుదును, పరుల జోలికి కూడా వెళ్తారంటండి, నేర్చుకుంటారంటండి. అంటే అప్పటి వరకు వెళ్ళాలి లేవండి, ఏమండి, అప్పటి వరకు లేవు, నేర్చుకుంటారంటే అప్పటి వరకు ఉంటాయండి. ఎలాంటి ఆలోచనలు అంటే ఉండవు, కానీ దెబ్బలాటం ఇవన్నీ ఉంటాయి, స్త్రీల జీవితాల్లో ఉంటాయి. కానీ ఈ సందర్భంలో ఎలా ఉన్నారండి? యవ్వన స్త్రీలు, యవ్వన స్త్రీలు కాదండి, విధవరాండ్రు అని యవ్వనస్తులు. ఏమండి, విధవరాండ్రైన యవనస్తుల గురించి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందండి. ఫస్ట్ ఎవరికి గురించి చెప్పారండి? 60 సంవత్సరాల కంటే పై వయసు గలవారిని విధవరాండ్ర లెక్కలో ఉంచారు. మనకి యవ్వనస్తులైన విధవరాండ్రని విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దు అన్నారండి. అర్థమైందండి? 60 సంవత్సరాల కంటే పై వారిని విధవరాండ్ర లెక్కలో చేర్చమన్నారు. 60 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారంటే యవ్వనస్తులను విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దు అన్నారండి. ఇది విధవరాండ్రకు యవ్వనస్తులైన విధవరాండ్రకు మధ్య తేడా లేదంటే వారి యొక్క లక్షణాలండి. ఇకపోతే కిందకు వచ్చేసరికి అండి 17వ వచనంలో బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచమన్నారండి. బాగుగా పాలన చేయు పెద్దలు, ఇంకోటి ఏంటంటే విశేషముగా వాక్యమందును ఉపదేశమందును, వాక్యమందు
ఉపదేశమందును ప్రయాసపడు వారికి రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేయమన్నారండి. ఎందుకు వీళ్ళకి సన్మానం ఇవ్వమన్నారండి? బాగుగా పాలన చేస్తున్నారు, అదేవిధంగా వాక్య విషయంలో ఏం చేస్తున్నారండి? ఉపదేశం మందును ప్రయాసపడుతున్నారు కాబట్టి వీళ్ళకి అంటే కష్టపడి పని చేస్తున్నారు వాక్య విషయంలో, కాబట్టి వీళ్ళని సన్మానింపమని చెబుతూ పై వచ్చిన వాళ్ళు ఏం చెప్తారండి? నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దని చెప్తారండి. వీళ్ళు ఎలా అయితే దేవుని యొక్క సంఘంలో కష్టపడుతున్నారో వీళ్ళకి ఏ రకంగా అయితే సన్మానం చెయ్యాలో ఇక్కడ నూర్చడి ఎద్దు కూడా ఏం చేస్తుందండి? పని చేస్తుంది. నూర్చుతున్నారంటే, ఒడ్లు నూర్చుతున్నారంటే ఎద్దు ఏం చేస్తుందండి? పని చేస్తుంది. నూర్చేటప్పుడు ఎద్దు పని చేస్తుంది. కాబట్టి అది దేనికి అర్హత కలిగినదండి? తిండికి అర్హత కలిగి ఉన్నది. కాబట్టి నూర్చడి ఎద్దుకి ఏ రకంగా అయితే చిక్కం వేయొద్దు, తినడానికి అర్హతను కల్పించమని చెప్తున్నారో, బాగుగా పరిపాలన చేయ పెద్దలను, అదే వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని కూడా రెట్టింపు సన్మానమునికి ఏం చేయమన్నారండి? పాత్రులుగా ఎంచమన్నారు. కింద వచ్చిన వాళ్ళు చూస్తేనండి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. పనివాడు జీతమునకు పాత్రుడు కాబట్టి వీళ్ళు సంఘములు ఇలా పని చేశారు కాబట్టి వీరిని సన్మానించండి. పని చేసినప్పుడు ఎద్దు కష్టపడుతుంది కాబట్టి దాని మూతికి చిక్కము వేయొద్దని చెప్పడం అనేది జరిగిందండి. ఇకపోతే 19వ వచనమండి, 2-3 సాక్షులుంటేనే పెద్దల మీద దోషారోపణ అంగీకరింపకము అన్నారండి. సంఘములో ఏదో వచ్చిందండి, దోషారోపణ వచ్చినప్పుడు ఏమండి, ఒక సాక్షితో ఒక సాక్ష్యం చల్లదండి. ఒక సాక్షి ఉంటే చల్లదండి. ఏమో అతని మీద కుట్రతో చెప్తున్నాడేమో అతడు, కాబట్టి ఒక సాక్షి ఉంటే చల్లదండి. 2-3 సాక్షులు ఉంటేనే పెద్ద మీద దోషారోపణ అనేది చెయ్యాలండి. అప్పుడు చెల్లుబాటు అవుద్దండి. ఏమండి, 2-3 సాక్షులు ఉంటేనే పెద్ద మీద దోషారోపణ చేయడానికి అవకాశం ఉందండి. కింద వచ్చినకి వచ్చేసరికి అండి, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించమన్నారండి. సంఘంలో ఎవరైనా ఎక్స్ట్రా చేశారనుకోండి, ఏమండి, అందరి ముందు గద్దించమన్నారండి. ఎందుకు అందరి ముందు గద్దించమన్నారంటే అలాంటి తప్పు ఇంకొకటి చేయకుండా ఉండాలనండి. భయపడతారని అందరి ముందు సంఘంలో ఉండి ఎవరైనా తప్పు చేసిన వారిని గద్దించమన్నారు. అందరి ముందండి, అందరి ముందు. ఏమండి, ఈరోజు వాక్యం చెప్తేనే మీరు నా మీద వాక్యం చెప్పారన్న రోజులండి. ఏమండి, మీరు నా గురించే వాక్యం చెప్పారన్న రోజులండి. మరి సంఘం ముందు గద్దిస్తే రేపు నుండి సంఘానికి కూడా రారండి. అదే జరుగుద్దండి. కానీ జ్ఞానవంతుడు శిక్షణ తీసుకుంటాడండి. తాను ఏం చేస్తాడండి? సరి చేసుకుంటాడు. ఇదేం చేయమంటున్నారండి? ఎవరైనాను ఇతరులు భయపడే నిమిత్తం పాపం చేయ వారిని అందరి ఎదుట గద్దించమని చెప్తున్నారండి. ఇంకో విషయం చెప్తున్నారు కింద అండి, విరోధ బుద్ధితోనైనాను పక్షపాతముతోనైనాను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని. ఏమండి, విరోధ బుద్ధితోనైనాను పక్షపాతంతో. విరోధ బుద్ధి అంటే ఏదో ఒకటి చెప్పేయడం, అంటే పగ. విరోధం అంటే ఇతనికి పడకపోవడం, ఆ పగుండి బయటికి ఏదో మాట్లాడడం అండి, చెప్పడం. ఇక్కడ పక్షపాతం అనేసరికి కొన్ని సంఘాల్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళ పేర్లే పద్దాగా చదువుతారండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళ పేర్లే పద్దాగా చదువుతారు. అదేవిధంగా వారినే పొగుడుతారండి. ప్రతిసారి వారినే పొగుడుతూ ఉంటారండి. ఇదేమంటారండి? పక్షపాతం. ఏమండి, నేను అడుగుతున్నాను, డబ్బులు ఇచ్చిన వాళ్ళే సంఘం అండి, మిగిలిన వాళ్ళ సంఘం కాదండి. డబ్బులు ఇవ్వబడిన ఒక్క కుటుంబమే సంఘం అండి, మిగిలిన వాళ్ళ సంఘం కాదండి. అందరూ సంఘమేనండి. ఏమండి, ఒకప్పుడు మన సంఘంలో మొన్న ఒకసారి చెప్పారండి, 3 ప్రారంభం అయిందంటండి. సర్వేశ్వరరావు గారు, జయమ్మ గారు, సార్, ఆ 3 ప్రారంభం అయిందండి. ఈరోజు ఎంతమంది అయ్యారండి? 30 మంది అయ్యారండి. ఏమండి, ఇది ఎవరిదండి సంఘం?
దేవుని సంఘం అండి, జీవము గల దేవుని సంఘం అండి ఇది. ఇప్పుడు నేను రానని మానేసినంత మాత్రాన సంఘానికి ఎటువంటి ఇబ్బంది లేదండి, దేవునికి ఇబ్బంది లేదండి. అందుకే సార్ అంత గట్టిగా చెప్పగలుగుతున్నారండి. ఇప్పుడు నచ్చిన వాళ్ళు రండి, నచ్చిన వాళ్ళు మానే ఎందుకు చెప్తున్నారు? ఇది ఆయన సంఘం కాదండి, జీవము గల దేవుని సంఘం. పర్ఫెక్ట్గా ఉండాలి. అలా పర్ఫెక్ట్గా ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారండి. ఇక్కడ లొసుకులకు పాల్పడ్డాం అనుకోండి, అదే అలవాటు సమాజంలో అలవాటు అయిపోతుంది. వాక్యానుసారమైన బ్రతుకు మనలో ఉండదండి. పర్ఫెక్ట్గా ఉంటేనే మనం అనుకునే స్థలానికి వెళ్ళగలమండి. ఫర్ ఎగ్జాంపుల్, బస్సుకు బ్రేకులు ఉన్నాయనుకోండి, వాళ్ళు అనుకునే గమ్యానికి చేరగలరండి. బస్సుకు బ్రేకులు లేవనుకోండి, వాళ్ళు అనుకునే గమ్యానికి చేరలేరు. అదేవిధంగా ఇక్కడ కండిషన్లు ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలమండి. సంఘంలో కండిషన్లు ఉంటేనే వెళ్ళగలమండి. ఆ కండిషన్లో ఎవరైతే జయించగలరో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలరని దీని యొక్క అర్థం అండి. విరోధ బుద్ధితోనైనా పక్షపాతం అనేది సంఘంలో ఉండకూడదండి. క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవరి మీదనైనా హస్తనిక్షేపణ చేయకమంటున్నారండి. త్వరపడి ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేయొద్దు అంటున్నారండి. హస్తనిక్షేపణ అంటే ఏంటండి? ఇప్పుడు చాలామంది బోధకులు చేసేస్తున్నారండి, తల మీదలు పెట్టేస్తున్నారండి ప్రార్థన, మళ్ళీ తల ఊపేస్తున్నారండి. నేను ఒకసారి వెళ్ళానండి ప్రార్థన, చేసే చర్చిలో ప్రార్థన అయితే వెళ్ళానండి. వరుస లైన్లో నిలబడితే నేను నిలబడ్డానండి. ఆయన ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే తల ఊపడం ఇంకొక ఎత్తు అండి. ఇలా పట్టుకుని ఊపేస్తున్నాడండి. అంటే తల మీద చేతులేసి ప్రార్థన చెయ్యొద్దని ఈ మాట ఎప్పుడు చెప్పారండి? ఎప్పుడో 2000 సంవత్సరాలు, 67, 65 క్రీస్తు పూర్వం చెప్పబడిన మాట అండి. తల మీద చేతులుంచి ప్రార్థన చేయకూడదు. హస్త నిక్షేపణ చేయొద్దంటే చేతులుంచి ప్రార్థన చేయొద్దనండి. ఒకవేళ అలా చేస్తే ఏమైపోతుందండి? పరుల పాపములలో పాలువాడవే ఉండకము. ఏమండి, అలా చేయడం వల్ల పరుల పాపాల్లో నువ్వేమవుతావండి? పాత్రుడు అయిపోతావని చెప్తున్నారండి. కాబట్టి నీవు పవిత్రుడిగా ఉండినట్లు చూసుకొనుము. ఇక మీదట నీళ్లు త్రాగక కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చి బలహీనతల కోసరమును ద్రాక్ష రసం కొంచెముగా పుచ్చుకోమను. ఏమండి, నీకున్న కడుపు జబ్బు నిమిత్తం రోజు నువ్వు నీళ్ళే తాగకుండా కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకోమన్నారండి. ఇక్కడ ద్రాక్ష రసం పుచ్చుకోమంటే వాళ్ళు మందు పుచ్చుకుంటున్నారండి. అక్కడికి వెళ్ళండి. ఏమండి, ద్రాక్ష రసం పుచ్చుకోమని బైబిల్లో ఉంది, కానీ ఇక్కడ జ్యూస్ తీసుకోమంటే వాళ్ళు ద్రాక్ష నుంచి వచ్చిందే కదండి మందు, వైన్ తీసుకుంటున్నారండి. బైబిల్లో ఉంది కదండి అని చెప్పి ఏం చేస్తున్నారండి? మందు పుచ్చుకుంటున్నారండి. కానీ ఇక్కడ ఏముందండి? ద్రాక్ష జ్యూస్ తీసుకోమందండి, వాళ్ళు మందు తీసుకుంటున్నారండి. కాబట్టి ఇక్కడ తిమోతికి ఏం చెప్తున్నారండి? కడుపు జబ్బు నిమిత్తం నీళ్ళే తాగక కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకోమని చెబుతున్నారండి. కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచున్నాయి. కొందరు పాపాలు ఎలా ఉన్నాయంటండి? న్యాయం తీర్చక ముందే వెళ్ళిపోతున్నాయంటండి. మరి కొందరు పాపాలు వారి వెంట వెళ్ళుచున్నాయి. వారి వెంట అంటే వారు చనిపోయినప్పుడు వారి వెంట వెళ్ళుచున్నాయి అంటండి. కొందరు పాపాలు వారు చనిపోకముందు వెళ్ళిపోతున్నాయి. కొందరు పాపాలు వారి వెంట వెళ్ళటం అనేది జరుగుతుంది. అటువల్ల మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచపడనేవి. ఏమండి, మంచి కార్యాలు ఎలా ఉన్నాయంటండి? తేటగా బయలుపడుచున్నామంటండి. ఇది 5వ అధ్యాయం యొక్క వివరణ అండి. ఈ 5వ అధ్యాయంలో ఏం చెప్పారండి? సంఘంలో ఉన్న వారిని ఎలా పిలవాలో చెప్పారు. ఒకటి. రెండోది ఏంటంటే విధవరాండ్రు. ఎవరిని విధవరాండ్రు లెక్కలో వేయాలి? విధవరాండ్రుకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? యవ్వన విధవరాళ్ళు ఎవరు? అదేవిధంగా ఎవరు విధవరాళ్ళు? ఏమండి, విధవరాళ్ళు ఎవరిని విధవరాళ్ళ లెక్కలో చేర్చకూడదు అని మనకు వివరించడం అనేది జరిగిందండి. ఇది
5వ అధ్యాయం యొక్క వివరణ అండి. 6వ అధ్యాయంకి వచ్చేసరికి అమ్మ ఒకసారి అధ్యాయం